సామ శనగ వంకాయ రైస్ కావాల్సిన పదార్థాలు: వండిన సామన్నం 1 కప్పు, ఉడకపెట్టిన శనగలు 1/2 కప్పు, వంకాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం తురుము 1/2 చెంచా, ఉల్లిపాయ తరుగు 2 చెంచాలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, పల్లీలు పిడికెడు, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, నెయ్యి 2 చెంచాలు. సామశనగ వంకాయ రైస్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు వేసి వేయించి చల్లారిన తర్వాత పల్లీలతో కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దానికి నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, శనగపప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత వేసి, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని, తర్వాత పసుపు, ఉడికించిన శనగలు వేసి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన సామన్నం, తగినంత ఉప్పు, తయారు చేసుకున్న పల్లీల మసాలా కూడా వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సామ శనగ వంకాయ రైస్ రెడీ.